శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. ఆదికవి వాల్మీకి మహర్షుల విరచితమైన శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో 12వ సర్గ. తతశ్రుత్వా మహారాజః కైకేయ్యా దారుణం వచః చింతాం అభిసమాపేదే ముహూర్తం ప్రతతాప చ. కిన్ను మే యది వా స్వప్నః చిత్తమోహోపి వా మమ అనుభూతోపసర్గో వా మనసో వాప్యుపద్రవః ఇతి సంచింత్య తద్రాజా నాధ్యగచ్చత్తదా సుఖం. కైకేయి దారుణంగా పలికిన కర్ణ కఠోరమైన మాటలు విని దశరథుడు చింతాక్రాంతుడయ్యాడు. ఒక్క క్షణము చాలా పరితాపానికి లోనయ్యాడు. అసలు కైకేయికి ఏమైంది? ప్రాణం కదా రాముడంటే, సత్స్వభావం కలిగింది. అలాంటిది రామ పట్టాభిషేకానికి విఘ్నం కలిగేలా ఇలా పలకడం అసంభవం. బహుశా నేను కలగంటున్నానేమో, కానీ నిద్రలే పడుకోలేదు కదా, నిద్రనే లేదు కదా, కల ఎలా వస్తుంది? ఇది నా చిత్తభ్రమ అవుతోందేమో. కానీ భ్రమపడ్డానికి కారణం ఏముంది? ఏం కనిపించడం లేదే. ఇది జన్మాంతర సంఘటన స్మృత? ఇంతకుముందు జరిగినవి ఏమన్నా గుర్తొస్తున్నాయా? కానీ జన్మాంతరంలో ఇలాంటి స్థితి కూడా అసంభవం కదా. కాబట్టి నా మనసుకు ఉన్మాదం ఏమైనా ఏర్పడిందా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు దశరథ మహారాజు. అంటే కైకేయికి రాముడి మీద నిజంగా ఎంత ప్రేమ ఉంది అన్న విషయము ఆమెకు తెలుసో తెలియదో కానీ పక్కన వాళ్ళందరికీ తెలుసు అన్నమాట. ఇంత దారుణంగా మాట్లాడినా కూడా ఆమె భర్త, ఆమె అంటే అత్యంత ప్రాణం పెట్టే భర్త నమ్మలేకపోతున్నారు అని అంటే కైకేయికి నిజంగా రాముడంటే ఎంత ప్రీతో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిలభ్య చిరాత్ సంజ్ఞాం కైకేయీ వాక్యతాడితః వ్యథితో విక్లభశ్చైవ వ్యాఘ్రీం దృష్ట్వా యథా మృగః అసంవృతాయామాసీనో జగత్యాం దీర్ఘముచ్ఛ్వసన్ మండలే పన్నగో రుద్ధో మంత్రైరివ మహావిషః. అహో దిఘతి సామర్షో వాచముక్త్వా నరాధిపః మోహమాపేది వాన్ భూయః శోకోపహత చేతనః. కైకేయి మాటల దెబ్బకు ఇంత ఆలోచిస్తూ స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తెప్పరిల్లి మరలా ఆడపులిని చూసిన లేడీలాగా గిజగిజలాడుతూ దుఃఖపడ్డాడు. కటిక నేలపైన చతికిలబడి పాములవాడు గీచిన వృత్తాకార మండలంలో మంత్రాలచే బంధించబడిన మహావిష సర్పంలాగా వేడి నిట్టూర్పులు, దీర్ఘమైన నిట్టూర్పులు విడవసాగాడు. తర్వాత ఛీ ఏమిటిది అని అనుకుంటూ మహారాజు శోకభారంతో మరలా చైతన్యాన్ని కోల్పోయి మరలా మూర్ఛితుడయ్యాడు. సాధారణంగా మనం చూస్తుంటాం, ఏదైనా మానసికంగా చాలా గట్టి దెబ్బ తగిలితే నిద్రలో కూడా లేస్తుంటారు, కలవరిస్తుంటారు, పడుకుంటారు, ఏడుస్తుంటారు, అన్నీ చేస్తుంటారు, ఒకలాంటి ట్రాన్స్ స్టేజ్లో ఉంటారు. అలా ఇప్పుడు దశరథుడు ఏమీ అర్థం కాని స్థితిలో ఇలా అయిపోతూ ఉన్నాడు. చిరేణ తు నృపసంజ్ఞాం ప్రతిలభ్య సుదుఃఖితః కైకేయీం అబ్రవీత్ క్రుద్ధః ప్రదహన్నివ చక్షుషా నృశంసే దుష్టచారిత్రే కులస్యాస్య వినాశనీ కిం కృతం తవ రామేణ పాపం పాపే మయా ఇవ యదా తే జననీ తుల్యాం వృత్తిం వహతి రాఘవః తస్యైవ త్వమనర్థాయ కిం నిమిత్తమిహోద్యత త్వం మయా త్వవినాశార్థం భవనం స్వం ప్రవేశితా అవిఘ్నాన్ నృపసుతా వ్యాళీ తీక్ష్ణవిషాయథా జీవలోకో యదా సర్వో రామస్యాహ గుణస్తవం అపరాధం కముద్దిశ్య త్యక్ష్యామీష్ణమహం సుతం. కౌసల్యాం వా సుమిత్రాం వా
త్యజేయమపి వా శ్రియం జీవితం వాత్మనో రామం నత్వేవ పితృవత్సలం పరాభవతి మే ప్రీతిః దృష్ట్వా తనయమగ్రజం ఆపశ్యతస్తు మే రామం నష్టా భవతి చేతనా. చాలాసేపటి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత ఎంత దుఃఖితుడయ్యాడంటే ఆయన చూపు కైక వైపు, ఆయన చూస్తున్న చూపు, ఆ చూపుకే శక్తి ఉంటే కైకేయి దహనమైపోతుందేమో అన్నట్టుగా ఉంది. క్రూరురాల, దుష్టురాల, వంశఘాతకురాల, పాపాత్మురాలివి. రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? అసలు నేను నీ పట్ల చేసిన దోషం ఏమిటి? రాఘవుడు ప్రతి క్షణం నిన్ను తల్లిలాగే సేవించాడు కదా, తన కన్న తల్లికి నీకు ఎలాంటి తేడా చూపించలేదు కదా. అలాంటి రాముడికి కీడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు ఇలాంటి మాట మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది? ఉత్తమమైన రాజకుమార్తెవు అని అనుకొని ఇంత విషమున్న భయంకరమైన ఆడ విష సర్పానివని తెలియక నిన్ను కోరి కోరి కట్టుకొని నా రాజభవనంలోకి తెచ్చుకున్నాను. నా వినాశనాన్ని నేనే కోరి తెచ్చుకున్నాను. ప్రపంచమంతా రాముణ్ణి వేణోళ్ళ పొగుడుతూ ఉంది, మహానుభావుడు అంటోంది, గుణగణాలను వర్ణించుకొని పులకరిస్తున్నారు. అలాంటిది ఏ అపరాధం చేయాల్సాడని అసలు ఆ పిల్లవాడిని, నా రాముణ్ణి త్యజించమంటావు? కౌసల్యనైనా సుమిత్రనైనా నా రాజ్యలక్ష్మినైనా త్యజిస్తాను, అంతేకాదు నా ప్రాణాలనైనా త్యజిస్తాను, కానీ రాముడు పితృవత్సలుడైన నా రాముణ్ణి మాత్రం విడవలేను. నా పెద్ద కుమారుడైన శ్రీరాముణ్ణి చూసినప్పుడు నాకు కలిగే సంతృప్తి ఎలా ఉంటుంది అనేది నువ్వు ఊహించలేవు. దానికి అవధి లేదు. ఒక్క క్షణమైన రాముణ్ణి చూడకపోతే నా ప్రాణాలు నిలవవు. తిష్టే లోకో వినా సూర్యం సస్యం వాసలిలం వినా నతు రామం వినా దేహే తిష్టేత్తు మమ జీవితం తదలం త్యజతామేష నిశ్చయః పాపనిశ్చయే అపి తే చరణో మూర్ధ్నా స్పృశామ్యేష ప్రసీద మే కిమిదం చింతితం పాపే త్వయా పరమదారుణం. లోకంలో ఎక్కడైనా సూర్యుడు లేకపోతే మనుగడ సాగదు, కానీ మనుగడ సాగుతుందేమో. వానలు లేకున్నా ఒక విధంగా అయినా పైరు బ్రతికితే బ్రతుకుతుందేమో, కానీ రాముడు లేకుంటే మాత్రం నా ఈ దేహంలో ప్రాణం ఉండదు. ఇంత పాపిష్టి సంకల్పం ఏమిటి కైకా నీకు? ఇంతవరకు చేసే నిర్వాకం చాలు. ఇంకా రాముణ్ణి వనాలకు పంపే ఆలోచన మనస్సులోంచి తొలగించు. నేను దీనుణ్ణి, నా తలను నీ పాదాలకు తాటించి ప్రణమిల్లుతున్నాను, కానీ నువ్వు మాత్రం ఈ పాపమైన ఆలోచన, దారుణమైన ఆలోచన అసలు నీ మనసులోకి ఎలా వచ్చింది? తీసివేసే, వెంటనే తీసివేసే. అథ జిజ్ఞాససే మాం త్వం భరతస్య ప్రియా ప్రియే అస్తు యత్యత్వయా పూర్వం వ్యాహృతం రాఘవం ప్రతి సమే జ్యేష్ఠః సుతః శ్రీమాన్ ధర్మజ్యేష్ఠ ఇతీవ మే తత్వయా ప్రియవాదిన్యా సేవార్థం కథితం భవేత్. తచ్శ్రుత్వా శోకసంతప్తా సంతయామసి మాంభృశం ఆవిష్టాసి గృహం శూన్యం సాత్వం పరవశం గతా. ఇక్ష్వాకూణాం కులే దేవి సంప్రాప్తః సుమహానయం అనయోః నయ సంపన్నే యత్ర తే వికృతా మతిః నహి కించిదయుక్తం వా విప్రియం వా పురా మమ అకరోస్త్వం విశాలాక్ష్మీ తేన న శ్రద్ధదామ్యహం నను తే రాఘవస్తుల్యో భరతేన మహాత్మనా బహుశో హి సుబాలే త్వం కథా కథయసే మమ తస్య ధర్మాత్మనో దేవి వనే వాసం యశస్వినః కథం రోచయసే భీరో నవవర్షాణి పంచచ. భరతుడి పైన నాకు ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే సరే, పట్టాభిషేకం చేయాలి భరతుడికి అని కదా నీ మొదటి కోరిక. అది సమ్మతమే, సరే. కానీ ఇదివరలో రాముడి గురించి
నువ్వు చాలాసార్లు రాముడు పెద్ద కుమారుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, ధర్మవర్తనుల్లో తానే ప్రథముడు అని నువ్వు ఎన్నోసార్లు ప్రియంగా రాముడి గురించి చెప్పావు. అంటే బహుశా నీకు నా తృప్తి కోసం అలా చెప్పాలి అనిపించి చెప్పుండొచ్చు. లేకపోతే రాముడు నిన్ను కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటూ ఉన్నాడు కాబట్టి అలా అనిపించుండొచ్చు. ఇప్పుడు రామ్ పట్టాభిషేక వార్త విని ఇతరులు ఎవరైనా చాడీలు చెప్తే దానికి లొంగి శోకవశంన ఈ కోపగృహంలో ప్రవేశించావా? ఆ కారణంతో ఇలా బాధిస్తున్నావా? దేవి, ఇంతవరకు ఇక్ష్వాకు వంశస్థుల ప్రభువుల వంశం నీతి నియమాలకు నిలయంగా, పేరు ప్రతిష్టతలకు పెన్నిధిగా ఉన్నది. ఆ వంశానికి కోడలుగా వచ్చావు నువ్వు. మెట్టినిల్లు నీకిది. అలాంటిది నీకు తెలియదా? ఇంత విపరీత బుద్ధి ఎలా పుట్టింది అసలు? దీనివల్ల ఈ సద్వంశానికి ఎంత గొప్ప అనర్థం రాజిల్లుతుంది అన్న విషయము నీకు అర్థం కావట్లేదా దేవి? ఎంత అనర్థ సూచకం చెప్పు. విశాలాక్షివి, చూడలేకపోతున్నావా? ఇంతవరకు ఎప్పుడూ నాకు హితం కాని పని నువ్వు చేయలేదు. అసలు అప్రియంగా ఒక మాట కూడా పలకలేదు. అందుకే నేను నిన్ను నీ గురించి తప్పుగా అనుకోలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు పలికిన మాటలను విశ్వసించలేకపోతున్నాను. నన్ను పరీక్ష చేయడానికి అంటున్నావేమో అని అనుకుంటున్నాను. నీకు అసలు కపటం తెలియదు కదా కైకేయి. బుద్ధిమంతులైన భరతుడు, శ్రీరాముడు ఇద్దరూ నాకు సమానమే అని అంటూ ఉంటావు కదా. ఎన్నిసార్లు కథలుగా రాముడు గురించి, భరతుడు గురించి చెప్పావు. నాకు చెప్తూనే ఉండేదానివి కదా దేవి. రాముడు ధర్మాత్ముడు, యశస్వి అన్న సంగతి నీకు తెలుసు కదా. అలాంటి వాడిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని అనడానికి అసలు నీ నాలికకి రుచి తెలుస్తోందా? ఇంత అకృత్యానికి ఎలా పాల్పడుతున్నావు? ఇంత అధర్మ కార్యానికి ఎలా ఒడిగడుతున్నావు? అసలు నీ మనసు ఎలా ఒప్పుకుంటోంది? అధర్మం అంటేనే భయపడేదానివి కదా నువ్వు. అత్యంత సుకుమారస్య తస్య ధర్మే ధృతాత్మనః కథం రోచయసే వాసం అరణ్యే భృసదారుణే రోచయస్యభిరామస్య రామస్య శుభలోచనే తవ శుశ్రూషమాణస్య కిమర్థం విప్రవాసనం రామో హి భరతాద్ భూయః తవ శుశ్రూషతే సదా విశేషం త్వయి తస్మాత్తో భరతస్య న లక్ష్యయే శుశ్రూషాం గౌరవం చైవ ప్రమాణం వచనక్రియాం కస్తే భూయస్తరం కుర్యాత్ అన్యత్ర మనుజర్షభాత్ బహూనాం స్త్రీసహస్రాణాం బహూనాం చోపజీవినాం పరివాదోపవాదో వా రాఘవేనోపపద్యతే సాంత్వయన్ సర్వభూతాని రామః శుద్ధేన చేతసా గృహ్ణాతి మనుజవ్యాఘ్రః ప్రియైః విషయవాసినః సత్యేవ లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా వీరో ధనుషా యుధి సాత్రవాన్ సత్యం దానం తపస్త్యాగో మిత్రతా శౌచమార్జవం విద్యా చ గురు శుశ్రూషా ధ్రువాణ్యేతాని రాఘవే తస్మిన్నార్జవ సంపన్నే దేవి దేవోపమే కథం పాపమాశంససే రామే మహర్షి సమతేజసి న స్మరామ్యప్రియం వాక్యం లోకస్య ప్రియవాదినః స కథం త్వత్కృతే రామం వక్ష్యామి ప్రియమప్రియం. రాముడు ఎలాంటివాడు నీకు తెలియదా? ఏదన్నా తాకితే కందిపోయేంత సుకుమారమైన శరీరం కలిగినవాడు, చెక్కు చెదరని ధర్మబుద్ధి కలిగినవాడు. అలాంటి శ్రీరాముడిని అంత భయంకరమైన అడవుల్లో నివసించమని ఎలా చెప్తున్నావు? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? ఆ అభిలాష ఎలా కలిగింది చెప్పు. ఎంత అందమైన చూపులు కలిగిందా నువ్వు. అందరికీ ఆనందం కూర్చే శ్రీరాముడు నిత్యము ప్రీతితో నిన్ను సేవిస్తూ ఉంటాడు కదా. అలాంటి అందమైన కన్నులు కలిగిన నయనాభిరాముణ్ణి
దూరంగా పంపివేయాలని నీకు ఎలా అనిపిస్తోంది అసలు? రాముడి కంటే భరతుడే నీకు ఎక్కువ సపర్యలు చేయడం నేను గమనించాను. కానీ శ్రీరాముడి కంటే భరతుడు అధికంగా నిన్ను సేవించడం యథార్థంగా చూడనే లేదు. శ్రీరాముడిలాగా నిన్ను ప్రేమించేవాడు కానీ, నీ ఎడ గౌరవ ప్రపత్తులు చూపేవాడు కానీ, నీ యందు పూజ్యభావం కలిగి ఉన్నవాడు కానీ, నువ్వు చెప్పినట్టు చేసేవాడు కానీ మరొకడు భూమి మీద లేనే లేడు కైకేయి. మర్చిపోకు ఆ సంగతి. ఇంకా వేల కొలది పరిచారికలు సేవకులు ఉన్నారు. వారిలో ఒక్కళ్ళైనా రాముణ్ణి ఇది తప్పు అని నిందించడం కానీ, అవమానకరంగా మాట్లాడడం కానీ, వెనక తప్పులు ఎంచడం కానీ ఏనాడు చూడలేదు. అంటే రాముడు అందరి గౌరవానికి అర్హుడు. తన ప్రవర్తన వలన సంపాదించుకున్నాడు. అలాంటి వాణ్ణి ఏ కారణం చూపించి నన్ను అడవులకు పంపించమంటావు ఆ నరోత్తముణ్ణి? మామూలు వాడ నిర్మలమైన మనస్సుతో అందరినీ ఆనందింపజేసేవాడు. దేశ ప్రజలందరినీ కూడా హక్కును చేర్చుకొని వారి యోగక్షేమాలు చూసుకునేవాడు రామచంద్రుడు. నా కొడుకని చెప్పడం లేదు కైకేయి, నీకు తెలియదా? రఘువంశ సంజాతుడైన శ్రీరాముడు సత్యవచనుడు, మామూలుగా ఉండదు. రాముడు నేను ఎప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతాను అని అంటూ ఉంటాడు. సత్యాన్నే పలుకుతాడు కూడా. స్వర్గ భూమి పాతాళలలో ఎక్కడ కూడా సమస్త లోకాలలో ప్రాణులకు హితం చేకూర్చడమే తన వ్రతంగా పెట్టుకొని ఉన్నవాడు. వారి మనస్సును స్వాధీనం చేసుకుని నిర్ధనులకు ధనధాన్యాలను ఇవ్వడం ద్వారా వారిని ఆదుకొని వశంలో ఉంచుకుంటాడు. హితం కోరి సమయోచితంగా ఉపదేశాలు చేయడంలో సమర్థులైన గురువులను సపర్యలతోటి తృప్తిపరుస్తూ వారి నుంచి విద్య నేర్చుకుంటాడు. రణరంగంలో రాముడి ధనుష్టంకారం విన్నారంటేనే శత్రువులకి హడలు పుడుతుంది. సత్యం, దానం, తపస్సు, త్యాగం, మైత్రి, పవిత్రత, ఆర్జవం, విద్య, గురు శుశ్రూష, ఇన్ని లక్షణాలు శ్రీరాముల్లో ఎప్పుడు ఉండే సకల సద్గుణాలు. ఇలాంటి సద్గుణ శోభితుడైన రామచంద్రుణ్ణి, నీ బిడ్డను, మహర్షుల్లాగా శమధమాది సగుణ సంపన్నుడైన వాడిని, సాక్షాత్తు దైవమా అనిపించేవాడిని రాముణ్ణి అడవికి పంపమని ఇంత పాపపు కోరిక అసలు ఎలా అడగగలుగుతున్నావు నువ్వు? నోరెలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించి చూడు. నీకు రాముడంటే చాలా ప్రీతి. ఏదో కారణం వల్ల నువ్వు రాముడిని మర్చిపోతున్నావు, రాముడి గుణగణాలు మర్చిపోతున్నావు. అందుకే నీకు గుర్తు చేస్తున్నాను అన్నట్టుగా మరలా గుర్తు చేస్తున్నారు దశరథ మహారాజు. రాముడు ఎంత చక్కగా మాట్లాడతాడు నీకు తెలియదా? అందరికీ ఆనందం కలిగించేలాగా మాట్లాడతాడే, చిన్నవాడైనప్పటికీ ప్రియంగా మాట్లాడతాడే. అలాంటి వాడి పట్ల పరుషంగా మాట్లాడి అసలు ఇంత ప్రియమైన పుత్రుణ్ణి నీ నుంచి దూరంగా పంపించాలి అన్న అప్రియమైన మాటలను ఎలా పలకగలుగుతున్నావు? నన్ను పలకమని ఎలా చెప్తున్నావు? పంపించమని ఎలా అడుగుతున్నావు కైకేయి? క్షమా యస్మిన్ దమస్త్యాగః సత్యం ధర్మః కృతజ్ఞతా అప్యహింసా చ భూతానాం తమృతే కాగతేర్మమ మమ వృద్ధస్య కైకేయీ గతాం తస్య తపస్వినః దీనం లాలప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి పృథివ్యాం సాగరాంతాయాం యత్కించిదధిగమ్యతే తత్సర్వం తవ దాస్యామి మా చ త్వాం మన్యురావిశేత్ అంజలిం కుర్మి కైకేయీ పాదౌ చాపి స్పృశామి తే శరణం భవ రామస్య మా ధర్మో మామిహ స్పృశేత్ ఇతి దుఃఖాభిసంతప్తం విలపంతం అచేతనం ఘూర్ణమానం మహారాజం శోకేన సమభిప్లుతం. క్షమ, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, సత్యం, ధర్మం, కృతజ్ఞత, భూతదయ, ఈ సద్గుణాలున్న రాముడు లేకపోతే అసలు నాకు రక్షకుడెవరు? ఈ లోకానికి రక్షకుడెవరు? అలాంటి రక్షకుడిని ఎవరైనా అడవులకు పంపించుకుంటారా? లోకంలో ఎవరైనా కాపాడేవాడిని దగ్గర ఉంచుకోవాలనుకుంటారు. అలాంటిది నువ్వేమిటి లోకానంతటినీ కాపాడేవాడిని మన లోకం నుంచి దూరం పంపించమంటున్నావు కైకేయి? ఒక్కసారి మనసుతో ఆలోచించి చూడు.
కనికరం చూపించు, వృద్ధుణ్ణి నేను. కైక వృద్ధుణ్ణి అయిపోయాను, జీవితంలో అంత్య దశకు చేరుకున్నాను, ఇక శోచనీయ స్థితికి చేరుకున్నాను. ఇంతకాలం ఎంతో ఆనందంగా గడిపిన నేను ఆఖరి క్షణాల్లో ఇలాంటి స్థితికి చేరుకున్నాను, దీనంగా విలపిస్తున్నాను. అలాంటి నాపైన కనికరం చూపించు. నీకు కావాలంటే సప్త సముద్రాల వరకు వ్యాపించి ఉన్న సమస్త భూమండలాన్ని, ఇందులో లభించే సకల సంపదలను నీ పాదాల దగ్గర పెడతాను. కానీ రాముడి విషయంలో నీ పట్టుదలను వదిలిపెట్టమ్మా. కైకేయి, చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నీ పాదాలను కూడా పట్టుకుంటాను. రాముణ్ణి రక్షించు. నీకు మాట ఇచ్చాను, నేను ప్రతిజ్ఞ చేశాను, నువ్వేదడిగితే చేస్తానని. కానీ ప్రతిజ్ఞను భంగం చేస్తున్నాను. ఆ అధర్మం నన్ను అంటకుండా ఉండుగాక. రాముడు ఇక్కడే ఉండడానికి అనుమతించు అంటూ దశరథుడు దుఃఖాతిరేకంతో కొమిలిపోతూ విలపిస్తున్నాడు. దిక్కుతోచని వాడే నేలపై పడి అటూ ఇటూ దొర్లుతున్నాడు. మున్ముందు రాముడి ఎడబాటు తనకు కలిగి తీరుతుంది అని స్మరించుకుంటూ, పదే పదే స్మరించుకుంటూ శోకమగ్నుడై పడిపోతున్నాడు దశరథ మహారాజు. మరల ఈ దుఃఖ సముద్రం నుంచి బయటపడడం కోసం ఆమెను వేడుకుంటూనే ఉన్నాడు. పారం శోకార్ణవస్యాసు ప్రార్థయంతం పునః పునః ప్రత్యువాచాథ కైకేయీ రౌద్రతరం వచః. ఎంత చెప్తుంటే అంత కైకేయికి కోపం వస్తోంది. దేవతలు ఆమె చేత ఆ పని చేయించాలనుకున్నారు. సాక్షాత్తు దేవతలే పూనుకొని మందర నోటి వెంట బాగా వినిపించారు. కొంత స్వభావలోపం, కొంచెం 1% స్వభావలోపం, 99% దేవతా కార్యసిద్ధ్యార్థం. మొత్తానికి కైకేయి రౌద్రాకారం దాల్చింది, ఇంకా కఠినంగా మాట్లాడడం మొదలుపెట్టింది. యది దత్వా వరౌ రాజన్ పునః ప్రత్యనుతప్యసే ధార్మికత్వం కథం వీర పృథివ్యాం కథయిష్యసి యదా సమేతా బహవః త్వయా రాజర్షయః సహ కథయిష్యంతి ధర్మజ్ఞా తత్ర కిం ప్రతివక్ష్యసి. నాకిచ్చిన 2 వరాల విషయంలో నువ్వు ఇంత పశ్చాత్తాపడుతున్నావా రాజా? అసలు నీ ధార్మికత్వాన్ని గురించి భూమండలంలో నువ్వు ఎట్లా సమర్థించుకుందాం అనుకుంటున్నావు? ధర్మజ్ఞుడవని పేరు కదా. ఎప్పుడైనా చాలామంది రాజర్షులంతా నీతో కూడి రాజనీతి చర్చ చేస్తున్నప్పుడు, ధర్మ ప్రసంగం చేస్తున్నప్పుడు, యుద్ధంలో నీకు ఉపకారం చేసింది కదయ్యా నీ ప్రియమైన భార్య కైకేయి, మరి నువ్వు ప్రత్యుపకారం ఏం చేశావు అని అడిగితే ఏమని సమాధానం చెప్తావు దశరథ మహారాజా? యస్యాః ప్రసాదే జీవామి యాచ మామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్ష్యసి. కిల్బిషత్వం నరీంద్రాణాం కరిష్యసి నరాధిపా యో దత్వా వరమద్యైవ పునరన్యాని భాషసే శైభ్యహస్త్యేన కపోతీయే స్వమాంసం పక్షిణే దదౌ అలర్కః చక్షుషీ దత్వా జగామగతిముత్తమాం సాగరః సమయం కృత్వా న వేలామతివర్తతే సమయం మానృతం కార్షీః పూర్వవృత్తమనుస్మరన్ సత్యం ధర్మం పరిత్యజ్య రామం రాజ్యే విశిష్య చ సహ కౌసల్యయా నిత్యం రంతుమిచ్చసి దుర్మతే. భవత్వధర్మో ధర్మో వా సత్యం వా యది వానృతం యత్త్వయా సంశ్రుతం మహ్యం తస్య నాస్తి వ్యతిక్రమః. అహం హి విషమద్యైవ పీత్వా బహుతవాగ్రతః పశ్యతస్తే మరిష్యామి రామో యద్యవిషిచ్యతే ఏకాహమపి పశ్యేయం యద్యహం రామమాతరం అంజలిం ప్రతిగృహ్ణంతీం శ్రేయో నను మృతిర్మమ భరతేనాత్మనా చాహం శపేతే మనుజాధిప యథా నాన్యేన తుష్యేయం ఋతే రామ వివాసనాత్.
ఏతావద్యుక్త్వా వచనం కైకేయీ విరరామః విలపం తచ రాజానాం న ప్రతివ్యాజహారస. విఘ్నురాలైన అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకోవడానికి ఇక్కడ ఉదాహరణ కైకేయి. ఏమన్నాడు దశరథ మహారాజు, నువ్వు మంచి రాజవంశంలో పుట్టిన అమ్మాయివి, ఇక్కడ రఘువంశీయుల కుటుంబానికి రాజవంశానికి వచ్చిన కోడలివి, నీకు తెలియదా నా పూర్వీకుల చరిత్ర ఎంత గొప్పవాళ్ళో అన్న మాట అన్నాడు. పట్టుకుంది కైకేయి ఆ మాటని. ఏం మహారాజా, అప్పుడు నాకు వరాలిచ్చి ఇప్పుడు మాట తప్పానని చెప్తావా? యుద్ధంలో మూర్ఛిత్తుడనైన నాకు అవసరమైన ఉపచారాలు చేసి ఆమె కాపాడింది, ఆమె సహాయం వల్లే నేను జీవించున్నాను. కానీ అలాంటి ఉపకారం చేసిన కైకేయికి ఇచ్చిన మాట తప్పాను అని వాళ్ళతో చెప్తావా? అప్పుడేమవుతుంది? రాజులందరిలో నువ్వు అపకీర్తి పాలవుతావు. నీ పెద్దవాళ్ళ గురించి, నీకంటే ముందున్న రఘువంశీయుల గురించి గొప్పలు చెప్పావు కదా, నీకే గుర్తు చేస్తాను చూడు. డేగకు పావురానికి విరోధం ఏర్పడినప్పుడు నీ వంశీయుడైన శిబి చక్రవర్తి డేగకు తన శరీరంలో మాంసం కోసిచ్చి పావురాన్ని కాపాడాడు. మర్చిపోయావా ఆ సంగతి? ఆ తర్వాత అలర్కుడనే మహారాజు అంధుడైన ఒక బ్రాహ్మణుడికి నేత్రదానం చేసి ఆ బ్రాహ్మణుడిని కాపాడి తాను పరమగతిని పొందాడు. గుర్తుందా? మర్చిపోయావా? ఇంకా దేవతల ప్రార్థనను మన్నించి వాళ్ళ ఎదుట చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సముద్రుడు ఇప్పటికీ చెలియలు కట్ట దాటడం లేదు. నీ వంశస్థులు తవ్విన సముద్రమే. మరి నీ పూర్వీకులైన శిబి చక్రవర్తి, అలర్కుడు వీళ్ళంతా చేసిన వృత్తాంతాలు స్మరిస్తూ నువ్వు నాకు ప్రతిజ్ఞ చేశావు. మర్చిపోకు. ఎవరెవరి మీద ఒట్టు పెట్టావో మర్చిపోకు. దుర్మతివవుతున్నావు. చేసిన వాగ్దానాన్ని మరిచి ధర్మవిరుద్ధంగా రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసి కౌశల్యతో ఆనందంగా ఉందామనుకుంటున్నావా? రాముడికి కాకుండా భరతుడికి పట్టం కట్టు, రాజుగా అభిషేకం చెయ్యి అనడము ధర్మమా అధర్మమా నాకు తెలియదు, నాకు అనవసరం. రాముణ్ణి వనాలకు పంపమని నేను కోరుకోవడం యుక్తమా అయుక్తమా నాకు తెలియదు, నాకు అనవసరం. కానీ నువ్విచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా జరగడానికి మాత్రం వీల్లేదు. నువ్వు గనక రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నావనుకో, ఇప్పుడే నువ్వు చూస్తుండగానే కాలకూట విషం తాగి జన్మ చాలిస్తాను. కౌసల్యాదేవి నా సవతి, నీ పెద్ద భార్య, రాజమాతగా గౌరవ నమస్కారాలు పొందుతుంటే చూస్తూ ఒక్కరోజు కూడా బ్రతకను. ఆ దుస్థితి సహించడం కంటే ప్రాణం పోగొట్టుకోవడమే మేలు మహారాజా. రాముడి వనవాసం తప్ప దేనికి నేను తృప్తి చెందను. నువ్వు రాముడి మీద ప్రమాణం చేసి నేను ఏదడిగినా ఇస్తా అన్నావు. నేనిప్పుడు నా భరతుడి మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను, రాముడిని వనవాసానికి పంపించడం మినహా నువ్వు ఏం చేసినా సరే నేను తృప్తి పొందను అని చెప్పి కైకేయి ఇంత ఖచ్చితంగా చెప్పేసి ఇక ఊరుకుంది. రాజుగారు ఎంత విలపిస్తున్నా మారు మాట్లాడకుండా నీ కర్మ అన్నట్టుగా చూస్తోంది కైకేయి.